వెల్కమ్ టు PM7 వార్తలు. బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల అనుచరులం, బంధువులమని వేల కోట్లు కొల్లగట్టారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. వారిని ఆదర్శంగా తీసుకొని రైతు భరోసా ఇవ్వాలని చెప్పటం విడ్డూరంగా ఉందని సీఎం ఎద్దేవా చేశారు. కొండలు, గుట్టలు, లేఅవుట్లను కూడా రైతు భరోసా ఇవ్వాలా అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దొంగ పాస్ పుస్తకాలు తయారు చేసి రైతు బంధు తీసుకున్నారని ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ వేదికగా రైతు భరోసాపై జరిగిన చర్చల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల అనుచరులం, బంధువులమని వేల కోట్లు కొల్లగొట్టారని విమర్శించారు. 80,000 పుస్తకాలు చదివిన వారు వచ్చి రైతు భరోసాపై సలహా ఇస్తారో అనుకున్నామని అన్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని రైతు భరోసా ఇవ్వాలని చెప్పటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. వారు కాదు తమకు ఆదర్శమని, వాళ్లకు ఆదర్శంగా తీసుకుంటే తాము ఇక్కడ ఉండేవాళ్ళం కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. 2023లో ఓడిపోయారు, ఆ తర్వాత డిపాజిట్లు పోయాయి, ఇక ముందు ఊడ్చుకుపోతారని విమర్శించారు. వ్యవసాయదారులు తమకు ఆదర్శమని ఉద్ఘాటించారు. బీఆర్ఎస్ చిత్ర విచిత్ర వ్యవహారాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. రైతు భరోసా ఎవరికి ఇవ్వాలో సూచనలు ఇవ్వాలని అన్నారు. అబద్దాల సంఘం అధ్యక్షుడు సభకు రాలేదని ఎద్దేవా చేశారు. ఉపాధ్యక్షుడు సభకు వచ్చి రైతు ఆత్మహత్యలపై అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. 2014లో 898 మంది, 2015లో 1358, 2016లో 632 మంది, మొత్తంగా 3,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 2014 నుండి 16 మధ్య ఎన్సీఆర్బీ ప్రకారం రైతు ఆత్మహత్యల్లో భారతదేశం 2వ స్థానంలో ఉందన్నారు. 2019లో డిసెంబర్లో కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానం ఇదని, ఇది అందరూ తలదించుకునే విషయమని చెప్పారు. దీన్ని కూడా కొంతమంది గొప్పగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓడినా మనుషులు మారలేదని, మాటలు మారటం లేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం జరిగిందో తెలుస్తుందని అన్నారు. వాళ్ళ 10 ఏళ్ల పాలనలో చేసిన రుణమాఫీ 16,909 కోట్లు అని చెప్పారు. వారిచ్చింది వడ్డీకే సరిపోయిందన్నారు. అసలు అలాగే ఉందని, 21 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.